స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అయితే ఎక్కడ కూడా తగ్గేదే లేదంటున్నారు. ఎందుకంటే ఒకవైపు కేసీఆర్కి ఒక పుండి మీద కారం చల్లేలా మాట్లాడుతున్నారంటే కనుక గ్రౌండ్ లెవెల్లో అది అనిపిస్తోంది. ఓవైపు ఏమో తన కూతురు కావ్య ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి టైంలో ప్రచారం చేశారు. సో ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు. అటువంటి ఆయన్ని ఇప్పుడు రిజైన్ చేయించేలా ఖచ్చితంగా చేయాలనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక నినాదంగా కనిపిస్తోంది. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు మెట్లెక్కడం, తద్వారా స్పీకర్కి మొట్టికాయలు కూడా వేయడం అనేది మనం చూసాం. సో ఈ క్రమంలో ఎక్కడ కూడా ఆయన ఎక్కడ రాజీ పడేదే లేదంటున్నారు, రాజీనామా చేయనని అంటున్నారు. సో ఈ క్రమంలో మరొక తాజా అంశం ఏంటంటే ఆయన ఒక నిజంగా పుండి మీద కారం జల్లేలా మాట్లాడారని అంటే కనుక కొన్ని గంటల క్రితం ఆయన చేసినటువంటి నియోజకవర్గంలో చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ మనం పరిశీలిస్తే కనుక సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా తన నియోజకవర్గంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులని గెలుస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క పంచాయతీ అభివృద్ధి నిధుల కింద ప్రభుత్వం ఇచ్చే 10 లక్షలతో పాటు తాను అదనంగా 15 లక్షలు ఇస్తానంటూ కూడా వ్యాఖ్యానించడం ఇది ఫిరాయింపుల అంశం కింద వస్తుంది అని అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. సో మొత్తానికి దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్కి వెళ్తే కనుక కేసీఆర్తో కడియం గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారా, పుండి మీద కారం చల్లేలా మాట్లాడుతున్నారా, కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవమైతే 25 లక్షలంటూ ఆఫర్ ప్రకటించడం దీనికి సంకేతం. నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులకు కడియం బంపర్ ఆఫర్ ప్రకటించారట. ప్రభుత్వం ఇచ్చే దాంతో పాటు తాను అదనంగా ఇస్తానన్నటువంటి కడియం స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయినటువంటి వ్యవహారం. ఇప్పటికే కడియంపై పార్టీ ఫిరాయింపు ఆరోపణలు, కాంగ్రెస్లో ఉంటూనే బీఆర్ఎస్పై కడియం మాటల దాడి. నేడో రేపో కడియంపై స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉందనేది బయటైతే టాక్ అయితే నడుస్తోంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో ఈరోజు లేకపోతే మరికొన్ని గంటల్లోనూ షెడ్యూల్ కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవం చేయడంపై వారంతా కూడా దృష్టి పెట్టినటువంటి సందర్భం. ఇప్పటికే ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహం ఇస్తామని మంత్రులు డైరెక్ట్గానే ప్రకటిస్తున్నారు. తాజాగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బంపర్ ఆఫర్ కూడా ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా వివాదాస్పదమైంది. ఏకగ్రీవం చేస్తే గనక తన నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీలని ఏకగ్రీవం చేస్తే గనక ప్రభుత్వం ఇచ్చే 10 లక్షలతో పాటు తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అయితే ఏకగ్రీవం అయ్యే సర్పంచ్ కాంగ్రెస్కు చెందినటువంటి అభ్యర్థి అయి ఉండాలని కూడా కండిషన్ పెట్టారు. ఇతను వాస్తవానికి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి, తద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేగా ముద్రపడినటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా ఆయన మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఏకగ్రీవం అయ్యే సర్పంచ్ ఖచ్చితంగా కాంగ్రెస్కు చెందినటువంటి అభ్యర్థి అయి ఉండాలంటూ కండిషన్ కూడా పెట్టారు. ప్రభుత్వం 10 లక్షలు ఇస్తే తాను మరో 15 లక్షలు ఇస్తానని కూడా ప్రకటించారు. మొత్తం 25 లక్షలు వస్తాయని కూడా తెలిపారు. మొత్తం గ్రామాభివృద్ధికి వినియోగించుకోవచ్చునంటూ కూడా సూచిస్తున్నారు. ఈ నిధులను తన ఎమ్మెల్యే ఫండ్, తన కూతురు ఎంపీ ఫండ్ నుంచి కూడా ఇస్తానని ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా వివాదాస్పదంగా మారింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం, చెప్పండి, ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, అసలు ఈ యొక్క దీనికి సంబంధించి ఎలాంటి అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేగా ముద్రపడినటువంటి ఆయన కేసీఆర్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని అంటే మీకు ఏమర్థమవుతుంది ఈ వ్యాఖ్యలు బట్టి? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం ఏదైతుందో ఈ అంశానికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ మీద ఇప్పటికే విచారణలు కొనసాగుతా ఉన్నాయి. ఓవైపు స్పీకర్ నోటీసులు ఇస్తూనే విచారిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, లేకపోతే కడియం స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఈ 2 ఉప ఎన్నికలు వస్తాయని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి పుండు మీద కారం జల్లినట్టుగా కడియం శ్రీహరి సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక మీరు ఇండిపెండెంట్ గా గెలిపిస్తే ఖచ్చితంగా 25 లక్షల వరకైనా మేము సహాయం చేయగలుగుతాము. పార్టీ నుంచి వచ్చే డబ్బులు నిధులు కాకుండానే ఖచ్చితంగా మేము మరింత అమౌంట్ ను ఇస్తామంటూ కూడా కడియం శ్రీహరి ఓపెన్ గానే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో ప్రస్తుతం అది కొంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు వైపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎట్టి పరిస్థితిలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయడమా, లేకపోతే వారి మీద అనర్హత వేటుపడి అక్కడ ఉప ఎన్నికలు రావడం అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేళ ఇక కడియం శ్రీహరి అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం అయితే 25 లక్షలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. నియోజకవర్గంలో
సర్పంచ్ అభ్యర్థులకు కడియము బంపర్ ఆఫర్లు ఇవ్వడంతో కొంత ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలంతా కూడా షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే స్టేషన్ గణపూర్ లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఒక రకమైనటువంటి వార్ నడుస్తోంది. ఇటు మీడియా అయినా అటు సోషల్ మీడియా అయినా లేకపోతే అటు కార్యకర్తల నడుమైన ఒక రకమైనటువంటి వార్ నడుస్తుంది. అంటే స్టేషన్ గణపూర్ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ అభ్యర్థి కడియం అయినా లేకపోతే ఇంకెవరైనా వారిని చిత్తు ఓడిస్తామనే ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇస్తున్నటువంటి వేళ కడియం శ్రీహరి తాజాగా చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇవి మరొకసారి పుండు మీద కాలం చల్లినట్టుగా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధాకృష్ణ. అయితే శ్రీశైలం ఇక్కడ ఖచ్చితంగా ఆయన యొక్క గంటాపదంగా చెప్తున్నారు. ఆయన యొక్క కాన్ఫిడెన్స్ కారణం ఏమిటి? నేను రాజీనామా చేసేది ఏం లేదు, స్పీకర్ తదుపరి చర్యల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఎటువంటి స్ట్రాటజీతో వెళ్తున్నారు ఆయన ఈ రిజైన్ విషయంలో? ప్రధానంగా పార్టీ ప్రయాణించిన 10 మందిలో కేవలం దానం నాగేందర్ ఒక్కరు మాత్రము అనర్హత వేటుబడే అవకాశం ఉందని ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద ఆయన ఎంపీగా పోటీ చేశారు కాబట్టి పార్టీ ప్రయాణించిన చట్టం ప్రకారం దానం నాగేందర్ మీద అనర్హత వేటు పడుతున్న ఒక చర్చ జరుగుతుంది. బట్ కడియం శ్రీహరి విషయంలో మాత్రం కడియం శ్రీహరి ఎక్కడ కూడా అంటే పూర్తి స్థాయిలో పోటీ చేయలేదు. అయినప్పటికీ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్టుగా గతంలో ప్రచారం చేసినట్టుగా కూడా మనం చూసాం. కడియం కావ్య విషయంలో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. సో కొంత కడియం శ్రీహరి మాత్రం నాకు అనర్హత వేటు పడకపోవచ్చు అనేటువంటి ఒక అపనమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ 2 ఉప ఎన్నికలు మాత్రం వస్తాయి, కడియం శ్రీహరి కూడా అనర్హత వేటు పడుతుందని ఆయన ఒక చర్చ అయితే ఇటు రాజకీయ విశ్లేషకుల నుంచి బీఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంత అంతర్గత చర్చలు మాత్రం నడుస్తున్నాయి. అయినప్పటికీ కడియం మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అనర్హత వేటు వేసినప్పుడు చూద్దాంలే, అప్పటి వరకు అయితే డోంట్ కేర్ అన్నట్టుగానే ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓపెన్ గా ఇవాళ మాట్లాడినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో కొంత చర్చనీయాంశంగా మారాయి. కడియం ఎందుకు ఇలా ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కడియంకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి, ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా ఆయన సర్వం సిద్ధంగా ఉన్నాడా లేకపోతే రాజీనామాకి ఏమైనా సిద్ధమయ్యాడా అనేటువంటి ఒక అనుమానాలు కూడా కొంత రాజకీయ విశ్లేషకుల్లో పెద్ద ఎత్తున కొంత చర్చ జరుగుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది రాధాకృష్ణ. మరోవైపు దానం గడువు కూడా ముగిసింది, ఇవాళ రేపు మరికొన్ని గంటల్లోనూ తన రిజైన్ కూడా కన్ఫర్మ్ అంటే ఆయనకి ఇచ్చేస్తున్నారు అనే విషయం కూడా బయట పొక్కినటువంటి విషయం. సో ఈ వార్తల్లో ఎంతవరకు కన్ఫర్మేషన్ ఉంది శ్రీశైలం? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కనీసం బీజేపీకి డిపాజిట్లు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి భారీ మెజార్టీతో అభ్యర్థి గెలిస్తే ఇక 2వ ప్లేస్ కు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పడిపోయిన పరిస్థితి మనం చూసాం. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఫోకస్ అంతా లోకల్ బాడీ ఎన్నికల మీద పెట్టింది కాంగ్రెస్ పార్టీ. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రధానంగా మొదటి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున ఇక అన్ని రకాల వ్యూహాలని సిద్ధం చేసుకుని వాటికి తగ్గట్టుగానే రిజర్వేషన్ల ఖరారు ఇవాళ రేపు నోటిఫికేషన్ కూడా రాబోతున్నటువంటి వేళ. సో కొంత ఈ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తుండొచ్చు. ఎందుకంటే December 20 వరకు పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎన్నికల్ని కంప్లీట్ చేసి December 20 తర్వాత మరి ఒకవేళ ఈ ఉప ఎన్నికల మీద ప్లాన్ చేసే అవకాశం ఉంది. దానం నాగేందర్తో రాజీనామా చేయించేటువంటి ఛాన్స్ ఉందని ఒక చర్చ అయితే ఇంటర్నల్ గా జరుగుతుంది రాధాకృష్ణ. బట్ అఫీషియల్ గా ఎక్కడా కూడా దానం రాజీనామా చేయబోతున్నది మాత్రం పార్టీ నుంచి ఎక్కడ ఎటువంటి లీకులు కూడా రానటువంటి పరిస్థితి. జస్ట్ ఇంటర్నల్ గా అనఫీషియల్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే దానంతో రాజీనామా చేయిస్తారనే ఒక చర్చ అయితే అనఫీషియల్ గా నడుస్తోంది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది మనం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది రాధాకృష్ణ. ఓకే శ్రీశైలం, థ్యాంక్ యూ. మొత్తానికి ఇదే పరిస్థితి. ఏదైతే పార్టీ ఫిరాయింపులు అనేటువంటి ఒక అంశం ఆ ముద్ర పడ్డటువంటి ఈ యొక్క స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజంగా కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో గిల్లిగజ్జాలు పెట్టుకునే దాంట్లో ఉన్నారా అంటే కనుక ఎస్, కొన్ని గంటల క్రితం ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ మళ్ళీ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, తన నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే కనుక 10 లక్షలంటూ కూడా ఆయన ఆఫర్ ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చే 10 లక్షలతో పాటు తాను మరో 15 లక్షలు ఇస్తానని కూడా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మొత్తం 25 లక్షలు కూడా
మొత్తం గ్రామాభివృద్ధికి వినియోగించుకోండి అంటూ కూడా పిలుపునివ్వడం ఇప్పుడు సర్వత్రా రాజకీయ చర్చకు తెరలేపింది. అయితే ఈ యొక్క మాటల్ని ఈ యొక్క బైట్స్కి సంబంధించినటువంటి క్లిప్స్తో పాటు మరోసారి హైకోర్టుకి మరోసారి సుప్రీంకోర్టుకి లేకపోతే మరోసారి స్పీకర్ వద్దకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా బీఆర్ఎస్ అని అంటే కనుక ఖచ్చితంగా లేకపోలేదు. ఎందుకంటే ఇది అక్కడ కవ్వింపు చర్యలుగానే భావించాలని అంటున్నారు ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు. మరొక వైపు ఈ నిధులను తన ఎమ్మెల్యే ఫండ్ తన కూతురు ఎంపీ ఫండ్ నుంచి కూడా ఇస్తానని కూడా ప్రకటించారు. తన కూతురు ఏమో కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు, సో కావ్య, సో తన కూతురుకు సంబంధించినటువంటి ఎంపీ ఫండ్ నుంచి కూడా ఇస్తానని చెప్పడం నిజంగా ఇది ఖచ్చితంగా ఫిరాయింపు ధోరణి కింద అనిపిస్తోంది. ఓవరాల్గా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఈ మధ్య కొన్ని గంటల క్రితం కూడా కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ అలాగే పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేల వివరణ తీసుకుంటున్నటువంటి సమయంలో తన రాజీనామాపై జరుగుతున్నటువంటి ప్రచారంపై స్పందించినటువంటి కడియం శ్రీహరి నేను రాజీనామా చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే స్పీకర్ నిర్ణయం తర్వాత తన కార్యాచరణ ఉంటుందని, ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల సహకారం నాకు ఉంటుందని ఆయన చాలా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు, కానీ తొందరగా ప్రజలు వాళ్ళని మర్చిపోతారు. కానీ నన్ను మర్చిపోయిన వాళ్ళు లేరని, కడియం అంటేనే ఒక బ్రాండ్ అంటూ కూడా తనదైన శైలిలో తనపైనే ఒక ధీమా వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే కనుక జూబ్లీహిల్స్ ఎన్నికలపై బీఆర్ఎస్ అలాగే బీజేపీ విష ప్రచారం చేశాయి, కానీ బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒక సర్పంచ్ కూడా గెలుచుకోలేదు అని జోస్యం కూడా చెప్పుకొచ్చారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్తోనే కాంగ్రెస్కు పోటీ అని కూడా స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా బలపరిస్తే గ్రామ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు ఇస్తాం, సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 25 లక్షల రూపాయల గ్రామాభివృద్ధికి ఇస్తానంటూ కూడా ప్రకటించారు కడియం శ్రీహరి. కాగా తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయినటువంటి విషయం తెలిసిందే. అయితే కడియం ఆఫర్పై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ నేతలు అయితే పరోక్షంగా మండిపడుతున్నటువంటి సందర్భం. ఇది ప్రలోభ పెట్టడమే అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు చాలామంది. అయితే ప్రభుత్వం కూడా 10 లక్షలు ఇచ్చే అవకాశం ఉంది, తద్వారా ఎన్నికల ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం కూడా చెబుతోంది. ఇక తాజాగా కడియం సొంతంగా 15 లక్షలు ప్రకటించడం ప్రలోభ పెట్టడమే అంటూ కూడా మండిపడుతున్నారు. గ్రామాల్లో మాత్రం ఈ ఆఫర్ బాగానే ఉందంటూ కూడా చర్చించుకుంటున్నారనేటువంటి విషయం అయితే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామీణుల్లో ఎక్కువగా కోపంగా ఉందనేది వారి సారాంశంగా తెలుస్తోంది. దీంతో ఎన్నికలకు వెళ్తే గెలుపు అంత ఈజీ కాదని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. అందుకే ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థులనే ఎన్నుకోవాలని కండిషన్ పెట్టడం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలామంది. కొందరు వచ్చిన ఆఫర్ను వినియోగించుకుందామని కూడా భావిస్తున్నారట. సో ఏదేమైనా సరే కడియం శ్రీహరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పైన నిజంగా బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. ఎన్నికలు మాత్రమే, ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. ఏదో రాస్తా అంటారు, ఏదేదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.